పొలిటికల్ న్యూట్రాలిటీ. మాక్స్ వెబర్ న్యూట్రాలిటీ అని అంటాడు. ఏమని అంటాడంటే ఒక బ్యూరోక్రాట్ న్యూట్రల్‌గా ఉండాలి. 2 టైప్స్ ఆఫ్ న్యూట్రాలిటీ ఉంటాయి. ఒకటి పొలిటికల్ న్యూట్రాలిటీ, 2 వాల్యూ న్యూట్రాలిటీ అని అంటాడు. మాక్స్ వెబర్ అంటాడు, "ఎ బ్యూరోక్రాట్ షుడ్ బి న్యూట్రల్ ఫ్రమ్ 2 థింగ్స్. వన్ ఈజ్ యువర్ పొలిటికల్ న్యూట్రాలిటీ, సెకండ్ ఈజ్ యువర్ వాల్యూ న్యూట్రాలిటీ" అని అంటారు. పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? పొలిటీషియన్ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. కానీ యాస్ ఎ బ్యూరోక్రాట్ 30 సంవత్సరాలు ఉంటాడు ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా. అంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా బ్యూరోక్రసీలో ఉంటే, ఈ వ్యక్తి సుమారుగా 5 గవర్నమెంట్స్, 5 ప్రభుత్వాలను చూసుంటారు. అంటే 5 మేనిఫెస్టోలను చూసుంటారు. 5 డిఫరెంట్ ఐడియాలజీస్‌ని చూసుంటారు. 5 డిఫరెంట్ ఐడియాలజీస్‌ని చూసుంటారు. అందుకే మాక్స్ వెబర్ అంటాడు, "ఎ బ్యూరోక్రాట్ షుడ్ నాట్ బి అలైన్డ్ టు వన్ పర్టిక్యులర్ ఐడియాలజీ." అసలు ఐడియాలజీకి ఆయనకి సంబంధమే ఉండకూడదు. హి షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్ పర్సన్. పొలిటికల్‌గా అతనికి ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు. ఒక బ్యూరోక్రాట్ అనే వ్యక్తి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన చట్టాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. పాలిసీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేదా పాలిసీ అడ్వైస్‌లు ఇవ్వాలి. కానీ పొలిటీషియన్స్‌లో నెక్సస్ అయిపోయి కరప్షను, నెపోటిజము, రెట్టిపిజము ఇలాంటివి ఏవి కూడాను ఎంకరేజ్ చేయకూడదు అని అంటాడు మాక్స్ వెబర్. మరి సార్ ఇదేంటి సార్ వాల్యూ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ద రోల్ ఆఫ్ ది బ్యూరోక్రాట్ ఈస్ టు అప్లై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతే. రేషనాలిటీ అనే ప్రిన్సిపల్ ద్వారా ముందుకెళ్ళాలి. వాల్యూస్, నార్మ్స్ ఇవన్నీ కూడాను ఒక బ్యూరోక్రాట్ కన్సిడర్ చేయకూడదని అంటాడు. ఇది కొంచెం కష్టం.